వైపుకెత్తి రెండు కన్నులు మూసుకొని నోర్లన్నీ కూడా తెరచి గుండె లోతులో నుంచి గుండె నిండా నిండి ఉన్న దేవుని పైన ప్రేమను వెలగొక్కున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా మీకు వందనాలని చెప్దామా? యేసయ్యా మీకు స్తోత్రాలని చెప్దామా? నోరులు తెరుద్దాం, నోరులు తెరుద్దాం. వందనాలు 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 వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. నోరు తెరుద్దాం, నోరు తెరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో నోరు తెరుద్దాం. నోరు తెరిచి దేవుని సమయంలో మనందరం కూడా మహిమపరుద్దాం. వందనాలు 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 వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. బిగరగా 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 ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రేమించి మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. పరిశుద్ధ సంఘముగా దేవాది దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగిన అనుభవాన్ని ఆధిక్యతను మనందరం కూడా ఈ సమయంలో సద్వినియోగపరుచుకుందాం. గొప్ప దేవుడా మీకు వందనాలు, కన్న తండ్రి మీకు వందనాలు, యేసు రాజా మీకు స్తోత్రాలని వందనాలు చెప్తామా? వందనాలు 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 వందనాలు. యేసయ్యా మీకు వందనాలని చెప్తాం. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు, గొప్ప దేవుడా మీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి సమయంలో ఇష్టపడదాం. చక్కని పాటను పాడుతుండగా అనుభవపూర్వకంగా మనందరం కూడా ఆ పాటను కలిసి పాడుతూ దేవాది దేవుణ్ణి మనందరం కూడా ఈ సమయంలో కీర్తిద్దాం, ఘనపరుద్దాం, మహిమపరుద్దాం, ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం.
ఊపిరిలేదయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే కోట్లాదిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, అద్వితీయుడా, అసమానుడా, ఆది అంతమైన దేవుడా, వేల్పులలోన గరుడా, 10,000లోన అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినమున నీ మందిరావరణంలో చేరి, అయ్యా నీ పాదాల చెంత చేరి నేను స్తుతించుటకు, నేను గణపరచుటకు, నీ నామాన్ని హెచ్చించుటకు, దీనమైన అల్పులమైన అయోగ్యులమైన మాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మాకంటే గనులు, శ్రేష్ఠులు, ఐశ్వర్యవంతులు, ధనము గనుము కలిగిన వారు ఎంతమందో ఈ సమయాన్ని చూడలేక, ఎంతమందో ఈ తరుణాన్ని చూడలేక, ఈ దినాన్ని క్షణాన్ని చూడలేక, అయ్యా ఎంతమందో లోకాన్ని విడిచిపోయినప్పుడు కూడా అయ్యా నీటి బుడగ వంటి మా జీవితాలను, గడ్డి పువ్వు వంటి మా జీవితాలను, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మా జీవితాలను అయ్యా నువ్వు ఎంతగా కనికరిస్తున్నావు, నీకు వందనాలయ్యా. ఎంతగా నీ కృపను చూపిస్తున్నావు యేసయ్యా. మేము మరణిస్తే మా మన్నను స్తుతించదని సజీవ లెక్కలో ఉంచిన సజీవుడైన దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఉదయకాల సమయంలో అయ్యా స్తుతుల్లో, ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నిజమే, నీ ప్రేమ చూపకపోతే, అయ్యా నీ కృపే మా జీవితం పట్ల లేకపోతే, అయ్యా ఏనాడే లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన మేమే యేసయ్యా. అయ్యా అనేక మంది మమ్మల్ని మర్చిపోయేవారు యేసయ్యా, మా పేర్లు తుడిచిపెట్టి ఉండే యేసయ్యా. కానీ నువ్వు కనికరించిన దేవుడా నీకు వందనాలు, నీ కృపను చూపించిన దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొక ప్రేమిస్తున్న దేవుడా నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా ఆలోచనకర్తగా మీరున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా సర్వమై మీరున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. పిలిచిన నిజ దేవుడా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో అయ్యా నీ పాదాల చింత చేరి ఉండగా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో అయ్యా నీ సన్నిధిని ప్రసన్నిధి కూడా వచ్చి వేడుకుంటున్నాం యేసయ్య. ఆది నుంచి ముఖం వరకు నీ సన్నిధానాన్ని ఘనంగా జయకరంగా నీ నామానికి మహిమకరంగా జరిగించమని వేడుకుంటున్నాను. దుష్టునికి, దుష్టుని క్రియలకు, అంధకార చీకటి శక్తులకి ఇక్కడ అధికారం లేదు. సాతానుడు పెడుతున్న ప్రతి ఆటంకములను యేసుక్రీస్తు నామములో లయపరచమని అడుగుచున్నాం యేసయ్య. నీ శక్తిని మేఘం ఇక్కడ ఆవరింపచేయమని అడుగుచున్నామయ్యా. వాతావరణం ద్వారా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి నీ కృపను దయచేయండి అయ్యా. వాతావరణాన్ని అంతటి కూడా నీకు స్వాధీనంలో పెట్టుకోమని వేడుకుంటున్నాను. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. గుడి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉంటుండగా అయ్యా వారందరినీ కూడా క్షేమంగా నీ సన్నిధానానికి తీసుకొని రమ్మని అడుగుచున్నాను అయ్యా. ఎవరిలో కూడా నిర్లక్ష్యం స్వభావం ఉండడానికి వీలేదయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ సన్నిధానానికి రావడానికి అయ్యా, నీ సన్నిధానంలో ఉన్న మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవడానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నాం. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. జరుగుతున్న ప్రతి కార్యక్రమం మీకు హస్తాలకు అప్పచెపుతూ మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రతి